श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्त्रास्त्रं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनश्वन्वन् नोदविश्वेकसादरं श्रीमहागणाधिपतये नमः। ओं नमः शिवाय। श्री उमा सोमेश्वर जनार्दन स्वामी आलय प्रधान स्वामी कंदुकूరు సోమేశ్వర సోమబాబు గారు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. తారకాసుడు తపస్సు చేసిన పొందిన శివలింగము తారకాసుని కుమారస్వామి ఛేదించారు. ఛేదినప్పుడు లింగం పడి 5 భాగాలయ్యాయి. 5 భాగాలు 5 ఆరామ క్షేత్రాలు. అమరారామ అమరేశ్వర స్వామి ఇంద్రుడి ప్రతిష్ట, సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడి ప్రతిష్ట, శ్రీరామ పాలకులు రామచంద్రమూర్తి ప్రతిష్ట, దాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట, కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట. 5 కూడా దేవతల ప్రతిష్ట. ఇక్కడ చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. సోమేశ్వర స్వామి పవనన్నాడు తలగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము అధిక మాసాలు 2 మాసాలు వచ్చాయి. జ్యేష్ఠమాసం అధిక మాసం, నిజమాసం సోమవారం, వేళ అధిక మాసంలో జ్యేష్ఠమాసంలో శనిత్రయోదశి మహాశివరాత్రి కలిసి రావడం చాలా విశేషము. నవగ్రహాలకి దోషానికి ఆరోగ్యానికి అధిపతి నవగ్రహాలు. ఈశ్వరుడు ఆరాధన చేస్తే ఐశ్వర్యం వస్తుంది. శివుడే మోక్షదాయకం. చాలా విశేషమైన రోజు వేళ. అలాగే రేపు అమావాస్య ఆదివారము, జ్యేష్ఠమాసం అమావాస్య నాడు ఏ ఊర్లో ఉన్నారో ఆ అమ్మవారు గ్రామదేవతకి దర్శనం చేసుకోవాలి. ఆ గ్రామదేవతకి పసుపు కుంకుమ గాజులు కుంకుమ ఇవ్వాలి. రేపు చాలా విశేషమైన రోజు. అలాగే ఈ అమావాస్య జ్యేష్ఠమాసం 2030 వస్తుంది. 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసాలు వచ్చాయి. ఈ అధిక మాసం చాలా విశేషమైన రోజు. వేరే రేపు కూడా గ్రామదేవత ఆ పులి మీద అమ్మవారికి దర్శనం చేసుకోవాలి. సౌభాగ్యం పాడి పంటలు ఎలా ఉండాలి, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు కావాలని స్వామివారిని కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ.